అక్కినేని నాగార్జున గారి కన్వెన్షన్ హాల్ దీని మీద ఈ ఇష్యూ అనేది పెద్ద వైరల్ అయింది ఈ మధ్యలో. ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తుండగా కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం కూల్చేసింది ఈ హాల్ని అని. అది ఎందుకని? నాగార్జున గారు చెరువుని ఆక్రమించి దాంట్లో కన్వెన్షన్ హాల్ కట్టిండు అని. సరే, ఏదైనా కానీ కోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి దాని గురించి మనం ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. కానీ నాగార్జున గారికి ఒక సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి పేరు ఉంది. ఎక్కువ అతను ఎవరితోని గొడవలు కానీ, బయట గొడవలు కానీ, ఎవరితోని ఎక్కువ అతను గొడవలు పెట్టుకోవటం అనేది అసలు ఎక్కువ లేవు. ఆ మధ్యకాలంలో సమంత గురించి ఏదో అయింది, అది అయిపోయింది, అది గతించిపోయిన కాలం. సరే, ఈ మధ్యకాలంలో నాగ చైతన్య నిశ్చితార్థం గురించి ఒక చిన్న ఇష్యూ అయింది. అది అందరికీ తెలిసిన విషయమే. ఇది 2020లో వాళ్ళిద్దరి మధ్యలో పెళ్ళైంది, కానీ వాళ్ళిద్దరి మధ్యలో గొడవ వచ్చి ఇడిపోతారని చెప్పి వేణుస్వామి వాళ్ళిద్దరి గురించి చెప్పడం వల్ల అసలు వాళ్ళకి ఇంకా పెళ్ళే కాలేదు, నిశ్చితార్థమైంది. ఇంత మాత్రాన వాళ్ళకి ఏదో శుభం పలకరా అంటే అశుభంగా ఎందుకు పలికావని చెప్పి సోషల్ మీడియాలో ఆయన బాగా 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 ఇచ్చుకున్నారు. కొన్ని మీడియా ఛానళ్ళు కూడా వేణుస్వామిని అతనికి బుద్ధి వచ్చేటట్టు చెప్పారనమాట. దాని గురించి నేను కూడా ఒక వీడియో చేశాను. ఈ మధ్య కన్వెన్షన్ హాల్ కూలగొట్టడం, కాంగ్రెస్ ప్రభుత్వం కూలగొట్టడం వల్ల సినిమా ఇండస్ట్రీ నుంచి కానీ, నాగార్జున గారి ఫ్యాన్స్ నుంచి కానీ కనీసం ఒక్క వీడియో కూడా రాలే. కొన్ని ఛానల్లో ఎక్కడో అరాకొర కొన్ని సోషల్ మీడియా ఛానల్లో ఈ పగలగొట్టిన దాని గురించి మాత్రం మాట్లాడారు. కానీ నాగార్జున గారికి ఉన్న ఫ్యాన్స్ తరపు నుంచి 2 రాష్ట్రాల నుంచి ఎక్కడి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇలా కూలగొట్టడం ఇది కరెక్ట్ కాదు, మేము ధర్నాలు చేస్తాం, ఎందుకు కూలగొట్టారు, నాగార్జున గారి ఏం తప్పు ఉంది, నాగార్జున గారు చెరువు ఆక్రమించేసేసి ఆ కన్వెన్షన్ హాల్ అనేది కట్టిండా, మేము బంద్ చేపిస్తాం. ఇట్లా అంటే కొంతమంది హీరోల మీద ఏమైనా జరిగినట్లయితే, కొంతమంది హీరోల మీద ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకున్నట్లయితే ముందాల ఆ హీరో కన్నా వాళ్ళ వెనకాల ఉన్న ఫ్యాన్సే ముందాల మాట్లాడతారు. ఎందుకంటే హీరోలకి కేవలం ఫ్యాన్సే బలం, వాళ్ళే ఒక పెద్ద గుండెకాయ. కానీ నాగార్జున గారి విషయంలో మాత్రం ఇంత పెద్ద ఇష్యూ అయ్యి వైరల్ అయినా కానీ ఎక్కడ కూడా అతని ఫ్యాన్స్ మాట్లాడినట్టుగా లేదు, కనిపించలే. అది ఎందుకు అసలు ఏం అర్థం కావట్లే. పవన్ కళ్యాణ్ గారి మీద ఒక్క మాట అంటే ముందాలు ఇరుచుకుపడేది ఫ్యాన్సే. తర్వాత అతనుకున్న ఫ్యామిలీలలో ఎవరన్నా మాట్లాడవచ్చు. అంటే అతను పార్టీ పెట్టినని కాదు, పార్టీ పెట్టక ముందు కూడా అతను ఫ్యాన్ ఫాలోయింగ్ అలా ఉండేది. అలాగే చిరంజీవి గారి గురించి కూడా ఎవరైనా మాట్లాడినట్లయితే, లేకపోతే అతను ఆస్తిపరంగా ఏదైనా నష్టం చేసినా కానీ చిరంజీవి గారు ముందాల మాట్లాడేదానికన్నా అంతకన్నా ముందు అతని ఫ్యాన్సే మాట్లాడతారు. అట్లాగే బాలయ్య బాబు ఏమైనా మాటలు ఏదన్నా అతని మీద ఎవరైనా అనవసరమైన వ్యాఖ్యలు చేసినట్లయితే ముందర మాట్లాడితే అతని ఫ్యాన్సే. అట్లాగే జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ గారు, కానీ వీళ్ళందరూ మనం చూసాం. కానీ ఇక్కడ నాగార్జున గారి విషయంలో మాత్రం ఎక్కడైనా అతని ఫ్యాన్స్ కనీసం అతను సపోర్ట్ చేసినట్టు కూడా ఇంతవరకు వార్తలు రాలే. ఎందుకని అంటే ఇతను జనాల్లో ఎక్కువ తిరగడైనా, లేకపోతే ఎక్కడన్నా ఇతని ఫ్యాన్స్కి ఎక్కడైనా ఏదన్నా ఇబ్బంది జరిగితే వెళ్ళి కలవడైనా, అసలు ఇతని ఫ్యాన్స్కి ఎప్పుడు కూడా ఏ రకమైన సాయం చేయలేదనా. చిరంజీవి గారు ఉన్నారు, అట్లాగే ఎన్టీఆర్ గారు ఉన్నారు, ప్రభాస్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, బన్నీ గారు ఉన్నారు, రామ్ చరణ్ తేజ గారు ఉన్నారు. ఇట్లాగా ఈ హీరోలు మొత్తం కూడా చాలా మంచి కార్యక్రమాలు చేసేది మనం చూసాం. ఎక్కడైనా విపత్తు వస్తే వెంటనే నేనున్నానని చెప్పి సడన్గా వీళ్ళు ఆర్థిక సాయం అందించే నిర్ణయం తీసుకోని కూడా మనం చూసాం. మొన్న కేరళలో కూడా కొండ చర్యలు ఇరిగి పడితే కనీసం ఇక్కడి నుంచే మాట్లాడి నేను ఇంత ఇస్తున్నా అని చెప్పొచ్చు.
అది ఒక ప్రాసెస్ చెప్పొచ్చు. కానీ చిరంజీవి గారు స్వయంగా అక్కడికి వెళ్ళి సీఎంని కలిసి చిరంజీవి గారును చిరంజీవి గారి రామ్ చరణ్ తేజ గారు చెరొక 50 లక్షలు ఇచ్చి అక్కడ ఉన్న సీఎంకి చెరొక 50 లక్షలు ఇచ్చి వచ్చారు. అలాగే బన్నీ గారు కూడా 25 లక్షల రూపాయలు ఇచ్చారు. తమిళ హీరోలు విజయ్ 50 లక్షల రూపాయలు ఇచ్చారు. ప్రభాస్ గారు 2 కోట్ల రూపాయలు ఇచ్చారు. అలాగే మన తెలుగు ఇండస్ట్రీ నుంచి అటు తమిళం, మలయాళం ఇట్లా కొన్ని భాషలలో బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ ఇసంటి అగ్ర హీరోలు మొత్తం కూడా అడక్కపోయినా తీసుకెళ్ళి అక్కడ ఆర్థిక సాయం అనేది అందించారు. కానీ నాగార్జున గారి విషయంలో ఎందుకు ఇలా జరిగిందో అర్థం కావట్లే. అతనికి ఫ్యాన్స్ ఉన్నారు. ఒకప్పుడు మాస్ సినిమా వస్తే మా కనీసం వారం రోజుల దాకా టికెట్లు దొరకలే. మా ఊర్లో కొట్టుకున్నారు. బ్లాక్ టిక్కెట్లు కూడా అసలు ఎవరికి దొరకలే. అంటే మన అంత కొనటానికి ఎగబడ్డరు. మరి ఈ రోజున నాగార్జున గారికి ఇంత నష్టం వచ్చినా కానీ ఒక్క ఫ్యాన్స్ కూడా మాట్లాడలేదంటే ఎందుకని ఇలా జరిగిందో అర్థం కావట్లే. ఏ హీరోకి ముందాల ఇబ్బంది వచ్చినా కానీ వాళ్ళ బంధువులు, వాళ్ళ స్నేహితులు, లేకపోతే వాళ్ళ బంధుమిత్రులు ఎవరైనా మాట్లాడరో కానీ ఏ హీరోకి ఇబ్బంది అయినా ముందాల మాట్లాడేది, వాళ్ళ వెనకాల ఉండి నడిపించేది, వాళ్ళ వెనకాల నుండి సపోర్ట్ చేసేది వాళ్ళ ఫ్యాన్స్ మాత్రమే. కానీ నాగార్జున గారి విషయంలో మాత్రం ఒక్క ఫ్యాన్స్ కూడా ఇంతవరకు మాట్లాడినట్టయితే కనబడలే. ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారు. ఆయన బసవతారక హాస్పిటల్ పెట్టి కొన్ని వేల మందికి ఇంతవరకు ప్రాణాలు పోశారు. మాకు తెలిసిన ఒక అమ్మాయి కూడా బసవతారక హాస్పిటల్లో జాయిన్ అయ్యి అక్కడ ఆపరేషన్ చేయించారు. నయమైంది. బ్రెయిన్ ట్యూమర్ అమ్మాయికి వచ్చిన జబ్బు. ఇప్పటికీ కూడా ధైర్యంగా గొప్పగా ఎందుకు చెప్తున్నారంటే అలాగే వాళ్ళు ఆదుకున్నారు. నేనున్నాను, ఆపదలో ఉన్న వాళ్ళకి ఆదుకుందామని చెప్పి నేనున్నాను అని చెప్పి ఒక గుర్తింపు అనేది ఉంది. వాళ్ళకి ఫ్యాన్స్ అనేది ఎక్కడ పోయినా, ఎక్కడ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వచ్చినా కానీ ముందల ఫ్యాన్స్కి ఏమైనా ఇబ్బంది వస్తే హీరోలు ఆదుకోవడం కాదు, ఆ హీరోలకి ఏమైనా ఇబ్బంది వస్తే ఇక్కడ ఫ్యాన్స్ ఆదుకుంటున్నారు. ముందర వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు ధైర్యంగా వాళ్ళ వెనకాల నుండి నడిపిస్తున్నారు. అతను ఒంటరిగా వచ్చి మాట్లాడిండే కానీ అతని వెనకాల ఎవరు కూడా వచ్చి మాట్లాడినట్టు ఇంతవరకు కాందాల ఫ్యాన్స్ అనేది. చిరంజీవి గారు చూడండి, ఎంతమందికో రక్తదానం, నేత్రదానం, అలాగే ఇబ్బంది ఉన్న వారికి వెళ్ళి అతనికి మనసు కలిగితే చాలు అక్కడికి వెళ్ళి ఆర్థిక సాయం చేస్తాడు. అలాగే కరోనా టైంలో కూడా ఎన్నో విధాలుగా ఆదుకుంటారు. ఎన్టీఆర్ గారు వీళ్ళ మీద ఒక ఈగ ఏమన్నా వాలినా కానీ ముందాల వాళ్ళు సరేలేని చెప్పేసి వాళ్ళు మెదలకుండా ఉన్నా కానీ వాళ్ళ ఫ్యాన్స్ ఊరుకోరు. కానీ ఇక్కడ నాగార్జున గారి విషయంలో మాత్రం ఇదంతా రివర్స్ అయింది. ఒకప్పుడు నాగార్జున గారికి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఒకప్పుడు నాగార్జున గారి సినిమా వచ్చిందంటే టిక్కెట్లు కూడా దొరికేవి కావు. ఎక్కడ కూడా ఎప్పుడైనా ఎవరికైనా ఆపద వస్తే, ఎప్పుడైనా ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటే అది జనాలు చూస్తూనే ఉంటారు ఒక పక్క. ఇప్పుడు మీరు ఆపద వచ్చినప్పుడు ఎప్పుడైనా ఒక హీరో అన్నప్పుడు ఫ్యాన్స్ మధ్యలో ఉంటూ వాళ్ళకేమైనా ఇబ్బంది జరిగితే వాళ్ళకి ఆర్థిక పరంగా అయినా లేకపోతే ఏదన్నా మీ పుట్టినరోజుకైనా రక్తదానం కానీ లేకపోతే అన్నదానం కానీ ఇసంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీ ఫ్యాన్స్ అనేది మీకేమైనా ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళే వెనకాలండి నడిపిస్తారన్నమాట, మీకు ధైర్యం ఇస్తారు. కానీ ఈ రోజున నాగార్జున గారికి సపోర్ట్ అనేది చాలా తక్కువ దొరికిందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. మా వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన మీకు పోయేదేం లేదండి. పక్కనే బెల్ సింబల్ అనేది ఉంటుంది. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అప్పుడు మా వీడియోలు మీరు ప్రతిసారి కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. మంచి వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటా. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియో కోసం ఎదురు చూడండి. నమస్తే.